హల్లెలూయా గానం యేసునామం మధురమిదే నిత్యము స్తోత్రము నీ గనునికే స్తుతి స్తుతి యేసునామం స్తుతి స్తుతి సజీవనామం స్తుతి స్తుతి ఉజ్జీవనామం నీ గానము శ్రీ యేసుకే నీ స్తోత్రము మా క్రీస్తుకే స్తుతి స్తుతి శ్రీ యేసునామం స్తుతి స్తుతి సజీవనామం స్తుతి స్తుతి ఉజ్జీవనామం నీ గానము శ్రీ యేసుకే నీ స్తోత్రము మా క్రీస్తుకే స్తుతి స్తుతి శ్రీ యేసునామం స్తుతి స్తుతి సజీవనామం స్తుతి స్తుతి ఉజ్జీవనామం నీ గానము శ్రీ యేసుకే నీ స్తోత్రము మా క్రీస్తుకే స్తుతి స్తుతి శ్రీ యేసునామం స్తుతి స్తుతి సజీవనామం స్తుతి స్తుతి ఉజ్జీవనామం నీ గానము శ్రీ యేసుకే నీ స్తోత్రము మా క్రీస్తుకే తానేగా సత్యము రూఢిగా జీవము నీయగా క్రీస్తుని వేడగా మార్గము తానేగా సత్యము రూఢిగా జీవము నీయగా స్తుతి స్తుతి శ్రీ యేసునామం స్తుతి స్తుతి జీవనామం స్తుతి స్తుతి ఉజ్జీవనామం నీ గానము శ్రీ యేసుకే నీ స్తోత్రము మా క్రీస్తుకే స్తుతి స్తుతి శ్రీ యేసునామం స్తుతి స్తుతి సజీవనామం స్తుతి స్తుతి ఉజ్జీవనామం నీ గానము శ్రీ యేసుకే నీ స్తోత్రము మా క్రీస్తుకే కీర్తి హల్లెలూయా గానం యేసునామం మధురమిదే నిత్యము స్తోత్రము నీ గనునికే కీర్తి హల్లెలూయా గానం యేసునామం మధురమిదే నిత్యము స్తోత్రము నీ గనునికే స్తుతి స్తుతి శ్రీ యేసునామం స్తుతి స్తుతి సజీవనామం స్తుతి స్తుతి ఉజ్జీవనామం నీ గానము శ్రీ యేసుకే నీ స్తోత్రము మా
క్రీస్తుకే స్తుతి స్తుతి, యేసు నామం స్తుతి స్తుతి, సజీవనామం స్తుతి స్తుతి, జీవనామం విగానము యేసుకే స్తోత్రము మా క్రీస్తుకే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా అనే పాట పాడతామండి. సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. నాట్యమాడెను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడెను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. నీవు నన్ను నడిపించగలవు, నేను నడవవలసిన త్రోవలో. నీవు నన్ను నడిపించగలవు, నేను నడవవలసిన త్రోవలో.
మకరందము యేసయ్యా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవి కావే నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవి కావే సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము యేసయ్యా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము పాడదాం జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము మరొకసారి జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. హల్లెలూయా. దయచేసి అందరూ కూడా ప్రభు సన్నిధిలో లేచి నిలబడదామండి. అయ్యా నీకే ఆరాధన, పరిశుద్ధుడా నీకు స్తోత్రం. సుగుణాల సంపన్నుడా, అతి శ్రేష్ఠుడా, ధవల వర్ణుడా నీకు స్తోత్రం. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుని ఆరాధించెదన్. పగిలిన నా కుండను నాకు మరి అంతకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుని ఆరాధించెదన్. పగిలిన నా కుండను నాకు మరి అంతకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. హోసన్నా హోసన్నా యూదుల రాజుకే. హోసన్నా హోసన్నా
తీయబడి తిని మరలా మట్టికి చేరుదును. మట్టి నుండి తీయబడి తిని మరలా మట్టికి చేరుదును. మన్నైన నేను మహిమగా మారుటకు నీ మహిమను విడచితివే. మన్నైన నేను మహిమగా మారుటకు నీ మహిమను విడచితివే. ఓ సన్నా ఓ సన్నా యూదుల రాజుకే హోసన్నా 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 రానున్న రాజుకే హోసన్నా హోసన్నా యూదుల రాజుకే హోసన్నా 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 అడుగులు తడబడిన వేళలో నీ కృపతో సరిచేసివే. అడుగులు తడబడిన వేళలో నీ కృపతో సరిచేసివే. నా అడుగులు స్థిరపరచి నీ సేవకై నడిచే కృప నాకిచ్చితివే. నా అడుగులు స్థిరపరచి నీ సేవకై నడిచే కృప నాకిచ్చితివే. హోసన్నా హోసన్నా యూదుల రాజుకే హోసన్నా హోసన్నా సంగమంతా స్వరమెత్తి హోసన్నా 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 యూదుల రాజుకే హోసన్నా హోసన్నా రానున్న రాజుకే.
ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికి కూడా శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ ప్రార్థన పోరాటానికి ఆహ్వానిస్తున్నాను. ఎంత మంచి దేవుడు కదా! గత రాత్రంతా దేవుడు మనల్ని కాపాడి మరొక నూతన దినాన్ని దేవుడు మనకు దయచేశాడు. ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనమందరం కూడా ఉత్సహించి సంతోషించాలి, దేవునిని కనపరచాలి. ఈ ఉదయకాలం మనం ధ్యానం చేస్తున్నటువంటి ఈ అంశంలో మూడో భాగాన్ని, అనగా దేవుని అందలి విశ్వాసం లేక దేవుని అందు విశ్వాసము అనే దాంట్లో మూడో భాగాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. కాబట్టి విశ్వాసం అనేది క్రైస్తవ జీవితానికి చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటిది అనమాట. దీని గురించి బైబిల్ గ్రంథంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయ్యుండుట అసాధ్యం. దేవుని ఎదుకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తను వెదుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను కదా. బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 11 verse 6. But without faith it is impossible to please him. For he who comes to God must believe that he is, and that he is a rewarder of those who diligently seek him. దేవుని యందలి విశ్వాసం ద్వారా మనమందరం కూడా ఆధ్యాత్మికంగా దీవించబడ్డానికి, ఆశీర్వదించబడ్డానికి కృపగల దేవుడు మనకు సహాయం చేయబోతున్నాడు. గనుక ఈరోజు మన ధ్యానములో ఈ మూడో భాగాన్ని, విశ్వాసాన్ని గురించి మనం చూడబోతున్నాం. ఇంక్రీజింగ్ ఫెయిత్, పురోగతి చెందే విశ్వాసము లేక వృద్ధి చెందే విశ్వాసము. మార్కు రాసిన సువార్త 9వ అధ్యాయము 17 నుంచి 19 వరకు మనం చదువుకుందాం. జన సమూహములో ఒకడు, బోధకుడా, మూగ దయ్యము పట్టిన నా కుమారుని నీ యొద్దకు తీసుకుని వచ్చితిని. అది ఎక్కడ వానిని పట్టునో అక్కడ వానిని పడద్రోయును. అప్పుడు వాడు నురుగు కార్చుకుని పండ్లు కొరుకుని మోర్చులును. దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులకు అడిగితుని, గాని అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను. అందుకైన విశ్వాసం లేని తరము వారలారా, నేను ఎంతకాలము మీతో నందును, ఎంతవరకు మిమ్మను సహింతును, వానిని నా యొద్దకు తీసుకున్నానని వారితో చెప్పగా, యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి ఒక చిన్నవాడిని తీసుకుని వచ్చాడు, ఒక తండ్రి. అయితే మొదటిగా ఆ తండ్రి ఆ శిష్యులను కలుసుకున్నాడు. ఆ శిష్యులను కలుసుకున్నటువంటి సమయంలో శిష్యులు ఆ చిన్నవాడికి ఏం చేయలేకపోయారు, ఏం చెప్పలేకపోయారు. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి ఆ తండ్రి వచ్చి, అయ్యా, నీ శిష్యుల దగ్గరికి నా కుమారుని తీసుకొచ్చాను, దాన్ని వెళ్ళగొట్టండి అని మీ శిష్యులను అడిగాను, కానీ వారి చేత కాలేదు అని చెప్పినప్పుడు ప్రభు చాలా బాధపడ్డాడు. ఇదేంటిది, వీళ్ళు 3 సంవత్సరాలు ఇంచుమించు నాతో ఉన్నారు, ఇంకా ఇంకొక 6 సంవత్సరం అయితే 3.5 సంవత్సరాలు అయిపోద్ది. ఇంతకాలం నాతో ఉన్నా కానీ వీళ్ళకి ఏ విధమైనటువంటి ప్రభావం లేనటువంటి వాళ్ళుగా ఉన్నారు. అందుకని విశ్వాసం లేని తరము వర్లరా, నేను ఎంతకాలం మీతో ఉందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును, వానిని నా యొద్దకు తీసుకురండి వారితో చెప్పగా, నా దగ్గర తీసుకురండి అని చెప్పినప్పుడు ఆ చిన్నవాడు యేసును చూడగానే విలవిలలాడి నురుగు కార్చుకుని చచ్చిన వాళ్ళ మీద పడితే అతను చచ్చిపోయాడు అనుకున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు అతను తిరిగి లేవనెత్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మన విశ్వాసం ఏం కావాలంటే పురోగతి చెందాలి, వృద్ధి చెందాలి. మీరు ఒకవేళ ఏమైనా త్రాగుతున్నారు అనుకోండి, అమ్మో దీంట్లో ఏమైనా ఉందేమో అని సందేహించి మీరు తాగకూడదు. అలాగే ఏదైనా భోంచేస్తున్నారు అనుకోండి, అమ్మో దీంట్లో ఏమైనా ఉందేమో, ఏమైనా అయిపోద్దేమో అని అనుమానంతో అలా తినకూడదు. అనుమానించేవాడు తినని ఎడలు విశ్వాసం లేకుండా తినును, గనుక దోషి అని తీర్పునందును. విశ్వాసము కానిది ఏదో అది పాపం, విశ్వాసం ఏది కాదో అది పాపం. అయితే మరి విశ్వాసం ద్వారా దేవుడేమో మనల్ని రక్షిస్తా ఉన్నాడు. ఆ చిన్నవాని తండ్రి ఏమన్నాడంటే, యేసు ప్రభు వారి దగ్గర అడుగుతున్నాడు, నాకు అపనమ్మిక కలగకుండా నాకు సహాయం చేయండి ప్రభువా అని అడుగుతున్నాడు. అప్పుడు అతను విశ్వాసం ఉంచినందువల్ల దేవుడు ఏం చేశాడంటే, అతని విశ్వాసాన్ని బట్టి దేవుడు అద్భుతమైన కార్యం చేసి, విశ్వాసము వలన గొప్ప కార్యాన్ని చేసి, దేవుని బిడ్డలారా, దేవుని యందు విశ్వాసం ఉంచేటటువంటి గొప్ప అవకాశాన్ని జీవం గల దేవుడు, కృపగల దేవుడు, దయగల దేవుడు దయచేశాడు. గనుక మన విశ్వాసం అనేది వృద్ధి పొందడానికి మనం ఏం చేస్తే మన విశ్వాసం వృద్ధి పొందుతుంది? బైబిల్ గ్రంథంలో
మనం చూస్తే రోమాపత్రిక 10:17 వినుట వలన విశ్వాసం కలుగునని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి వినుట ద్వారా విశ్వాసం కలుగుతుంది. రెండవది, ప్రార్థించుట ద్వారా మనకు విశ్వాసం వృద్ధి పొందుతుంది. సహవాసములో నుంచి విశ్వాసం వృద్ధి పొందేటటువంటి అవకాశం ఉంది. మన విశ్వాసం ఎప్పుడైతే పురోభివృద్ధి చెందుతుందో, ఆ పురోభివృద్ధి చెందడాన్ని బట్టి జరిగేటటువంటి గొప్ప ప్రక్రియ, గొప్ప కార్యం ఏంటి అనేటటువంటి విషయానికి మనం వస్తే, మన విశ్వాసము ఎప్పుడైతే వృద్ధి పొందుతుందో దేవుని దగ్గర నుంచి అద్భుతమైన కార్యాలు మనం చూడగలగడానికి, మనం పొందగలగడానికి కృపగల దేవుడు మనకు సహాయం చేస్తాడు. కనుక నా ప్రియమైనటువంటి వారులారా, మరి ఈ సందర్భంలో దేవుని పిల్లలమైనటువంటి మనమందరం కూడా నేర్చుకోవాల్సిన, తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మనము ఆయన సన్నిధిలో విశ్వాసము ద్వారా, ఆయన యందు విశ్వాసాన్ని కలిగినటువంటి బిడ్డలమై దేవుని యొక్క అడుగుజాడల్లో, దేవుని యొక్క నడిపింపులో నడుస్తూ దేవుని మహిమార్థమై జీవించేటటువంటి వారిగా మనం ఉండడానికి జీవం గల దేవుడు తన కృప మనకు అనుగ్రహించాలని నేను కోరుతున్నాను. ఇక్కడ కూర్చున్నటువంటి మీరు, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న మీరు, ప్రభువా నీ అద్భుతాలు పొందడానికి నా విశ్వాసాన్ని వృద్ధి పొందించండి, నీ ఆశ్చర్య కార్యాలు నేను అనుభవించడానికి నా విశ్వాసాన్ని వృద్ధి పొందించండి, నా జీవితం అద్భుతంగా మార్చబడ్డానికి, నా కుటుంబం దీవించబడ్డానికి, నేను అభివృద్ధిలోకి రావడానికి, నా వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ, నా వృత్తి కానీ దేంట్లోనైనా నేను రాణించడానికి నాకు విశ్వాసం దయచేయండి, విశ్వాసం ద్వారా నేను ముందుకు సాగడానికి కృప నాకు దయచేయండి అని దేవుని సన్నిధిలో మనం అడిగినట్లయితే, దేవుని ద్వారా మనము మన విశ్వాసాన్ని వృద్ధి పొందించుకుంటాం. వృద్ధి పొందిన విశ్వాసం ద్వారా, పురోగతి చెందే విశ్వాసం ద్వారా మనం అధోగతి పాలయ్యే వాళ్ళు పురోగతి చెందేటటువంటి అవకాశం ఉంటుంది. అలాంటి కృప, సర్వకృపానిధికి దేవుడు మనకు దయచేసేటట్లుగా మనం ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలను దీవించును గాక. దయచేసి ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి పరిశుద్ధుడా, గొప్ప దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. దేవునిందుల విశ్వాసము అనే అంశంలో పురోగతి చెందే విశ్వాసం, వృద్ధి చెందే విశ్వాసం, వాక్యం వినడం ద్వారా, ప్రార్థించడం ద్వారా, సహవాసము ద్వారా, ఇతరుల సాక్ష్యాల ద్వారా నాయనా మా యొక్క విశ్వాసము అది వృద్ధి చెందుటకు సహాయం చేయండి. వృద్ధి చెందిన విశ్వాసం ద్వారా మేము పురోభివృద్ధి చెందడానికి, అద్భుతాలు పొందడానికి, ప్రతి విషయంలో కూడా మీ దీవెనను అనుభవించడానికి కృప మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరలోకపు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసం చెరువన మనకును సకల లోకములోని పరిశుద్ధులకు సదా దేవుని కృప తోడై నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించును గాక. ఈరోజు మీరు బయటకు వెళ్ళిచుండగా, లోపలికి వచ్చిచుండగా కృపగల దేవుని ఆశీర్వాదాలతో, దీవెనలతో మీరు నింపబడుదురు గాక. కృప మీకు తోడైనును గాక. ఆమేన్.